నిధి అనే ఒక చిన్న పాప ఉండేది. ఆమెకు చిన్న చిన్న వస్తువులను సేకరించడం అంటే చాలా ఇష్టం. ఆమె గదిలో ఎప్పుడూ బొమ్మలు, రాళ్ళు, పూసలు నిండి ఉండేవి. ఒకరోజు నిధికి తన ప్రియమైన ఎలుగుబంటి బొమ్మ చిన్ను కావాలనిపించింది. అది చాలా మెత్తగా, గోధుమ రంగులో ఉండేది. నిధి తన గది అంతా వెతికింది. బొమ్మల పెట్టెలో చూసింది, మంచం కింద చూసింది. కాని చిన్ను కనిపించలేదు. ఆమె ఏడుస్తూ తన అమ్మ విమల దగ్గరికి వెళ్ళింది. అమ్మా, నా చిన్ను కనిపించడం లేదు అని చెప్పింది. విమల నిధిని ఓదార్చి, అన్నీ ఒకే చోట పెడితే ఏది కావాలంటే అది దొరుకుతుంది అని చెప్పింది. నిధి తన అమ్మతో కలిసి గదిని శుభ్రం చేయడం మొదలుపెట్టింది. బొమ్మలు ఒక పెట్టెలో, పుస్తకాలు ఒక షెల్ఫ్లో పెట్టారు. బొమ్మల పెట్టెను కదిలించగానే దాని వెనుక నుంచి చిన్ను బయటపడింది. అది కొంచెం మురికిగా ఉంది, కాని నిధికి చాలా సంతోషం కలిగింది. నిధి చిన్నును శుభ్రం చేసి దానిని తన పక్కన పెట్టుకుంది. ఇప్పుడు ఆమె గది చాలా అందంగా, శుభ్రంగా ఉంది. నిధికి ఒక విషయానికి అర్థమైంది. చాలా వస్తువులు ఉండడం కంటే మనకు ఇష్టమైన వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం అని. ఆ రోజు నుంచి నిధి తన వస్తువులను ఎప్పుడూ ఒక క్రమ పద్ధతిలో పెట్టుకునేది. తన గది శుభ్రంగా, తన మనసు సంతోషంగా ఉండేది. ఒక చిన్న ఇంట్లో రచన్ అనే అల్లరి పిల్లవాడు ఉండేవాడు. అతనికి బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. తన దగ్గరున్న రంగు పెన్సిళ్లతో ఎప్పుడూ ఏదో ఒకటి గీస్తూ ఉండేవాడు. ఒకరోజు రచన్ కింద కూర్చుని బొమ్మలు వేస్తుండగా అతని నాన్న ఆనంద్ అక్కడికి వచ్చాడు. ఆనంద్ తన కొడుకుని చూసి నవ్వుకున్నాడు. రచన్ ఒక వింత జంతువు బొమ్మను నాన్నకు చూపించాడు. నాన్నా, ఇది నా కొత్త స్నేహితుడు అని చెప్పాడు. ఆనంద్, వావ్, చాలా బాగుంది అని మెచ్చుకున్నాడు. అప్పుడు రచన్ అమ్మ దీప్తి అక్కడికి వచ్చింది. అమ్మా, చూడు నేను వేసిన బొమ్మ అని చూపించాడు. దీప్తి కూడా చాలా సంతోషపడింది. రచన్ కి ఒక పెద్ద బొమ్మ వేయాలనిపించింది. ఆకాశాన్ని తాకే ఒక పెద్ద మాయా చెట్టు బొమ్మ వేయాలని అనుకున్నాడు. అతను ఆ చెట్టును గీయడం మొదలుపెట్టాడు. ఆకులు, పూలకు రంగులు వేస్తూ ఎంతో ఆనందించాడు. అతని చేతులు రంగులతో నిండిపోయాయి. ఆనంద్, దీప్తి రచన్ బొమ్మ వేయడం చూసి మురిసిపోయారు. తమ కొడుకులోని సృజనాత్మకతను చూసి గర్వపడ్డారు. రచన్ తన బొమ్మను పూర్తి చేశాడు. అది మెరిసే పండ్లతో, పాటలు పాడే పక్షులతో నిండిన ఒక అద్భుతమైన చెట్టు. ఆనంద్, దీప్తి ఆ బొమ్మను జాగ్రత్తగా తీసుకొని హాల్లో గోడకు తగిలించారు. ఆ బొమ్మ ఆ ఇంటికి మరింత అందాన్ని తెచ్చింది. రచన్ తన బొమ్మను గోడ మీద చూసుకుని చాలా సంతోషపడ్డాడు. తన కళను తన కుటుంబం ఎంతగా ప్రేమిస్తుందో అతనికి అర్థమైంది. ఒకానొక అడవిలో చిట్టి అనే చిన్న పిట్ట ఉండేది. అది చాలా సంతోషంగా ఆకాశంలో ఎగురుతూ ఉండేది. ఒకరోజు అది ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద వాలింది. అక్కడ మధు అనే చిన్న తేనెటీగ పువ్వుల చుట్టూ తిరుగుతూ కనిపించింది. హాయ్, నేను చిట్టి అంది పిట్ట. హాయ్, నేను మధు అంది తేనెటీగ. అలా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. చిట్టి, మధు ఇద్దరూ కలిసి అడవిలో ఎగురుతూ వెళ్లారు. వాళ్ళు ఒక అందమైన పూల తోటను చూశారు. ఆ తోటలో ఎన్నో రంగుల పువ్వులు ఉన్నాయి. కాని ఒక చిన్న గులాబీ పువ్వు మాత్రం తల వంచుకుని చాలా బాధగా ఉంది. పువ్వు, ఎందుకు అంత బాధగా ఉన్నావు అని చిట్టి అడిగింది. నాకు చాలా దాహంగా ఉంది, నీళ్లు కావాలి అని పువ్వు చిన్నగా అంది. చింతించకు, మేము నీకు సహాయం చేస్తాం అంది మధు. మనం వెళ్లి నీళ్లు తీసుకొద్దాం అని చిట్టికి చెప్పింది. చిట్టి వెంటనే ఎగిరి దగ్గరలో ఉన్న ఒక చిన్న నది దగ్గరికి వెళ్ళింది. తన ముక్కుతో ఒక నీటి బొట్టును పట్టుకుంది. మధు దారి చూపించగా చిట్టి ఆ నీటి బొట్టును జాగ్రత్తగా తీసుకొచ్చి పువ్వు మీద వేసింది. ఆ నీటి బొట్టు పడగానే పువ్వు నవ్వింది. దాని రేకులు నిటారుగా నిలబడ్డాయి. చిట్టి, మధు సంతోషంగా ఒకరినొకరు చూసుకున్నారు. నది ఒడ్డున నిత్య ప్రతి ఉదయం సూర్యోదయాన్ని చూస్తూ కూర్చునేది. ఆమెకు ఆకాశం రంగులు మారడం అంటే చాలా ఇష్టం. ఆమె తన కాన్వాస్పై ఆ అందాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించేది. అదే సమయంలో వసంత కూడా అక్కడే ఉండేవాడు. అతను సూర్యుని మొదటి కిరణాలు తాకగానే తన మనసులో మెదిలే కవితలను ఒక చిన్న పుస్తకంలో రాసుకునేవాడు. నిత్య తన చిత్రంలో లీనమై ఉండగా వసంత తన కవితలో మునిగిపోయి ఉండేవాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకునేవారు, కాని ఎప్పుడూ పలకరించుకోలేదు.
ఒకరోజు గాలి వేగంగా వీచింది. నిత్య పెయింటింగ్ ఆరిపోయేలోపే అది గాలికి ఎగిరిపోయింది. పెయింటింగ్ గాలిలో ఎగురుతూ నదివైపు వెళ్ళింది. వసంత వేగంగా పరుగెత్తి అది నీటిలో పడకుండా పట్టుకున్నాడు. అతను ఆ పెయింటింగ్ను నిత్యకు తిరిగి ఇచ్చాడు. ఆమె పెయింటింగ్లో ఉన్న రంగులు, అక్షరాల కంటే అందంగా ఉన్నాయని అతను అనుకున్నాడు. మరుసటి రోజు నిత్య తన కాన్వాస్తో అక్కడికి రాగానే వసంత ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. అతని చేతిలో ఒక చిన్న, కొత్త నోట్బుక్ ఉంది. ఇది నీ కోసం అని వసంత అన్నాడు. నీ కళకు అక్షరాల రూపం ఇవ్వడానికి. నిత్య నవ్వి తన పూర్తి చేసిన పెయింటింగ్ను అతనికి చూపించింది. ఆ రోజు నుండి నిత్య పెయింటింగ్ వేసేది, వసంత కవితలు రాసేవాడు. సూర్యోదయం ఇకపై ఒంటరిగా చూడలేదు. వారి పెయింటింగ్లు, కవితలు ఒకరినొకరు కలుపుతూ ఒక కొత్త కథ మొదలైంది.